దేశంలో జైల్లో 5.70 లక్షల మంది ఖైదీలతో నిండిపోయాయి. గత దశాబ్దంలో ఖైదీల సంఖ్య 50% కంటే పెరిగిపోగా అనేక రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే 200% ఎక్కువగా ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారు. నిద్రపోయేందుకు సరైన స్థలం కూడా దాదాపు 31% ఖైదీలకు లభించడం లేదు. మొత్తంగా 20%కి పైగా ఖైదీలు 3 ఏళ్లకు పైగా విచారణ లేకుండా మగ్గిపోతున్నారు. జైళ్లలో 30% పైగా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం నాడు ఢిల్లీలో విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్ట్ సారాంశమిది. మాజీ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, పలు పౌర సంస్థలు కలిసి రూపొందించిన నివేదిక ఇది. దేశంలో నేర న్యాయ వ్యవస్థ తీరుతెన్నులో అది వెల్లడించింది. రూల్ ఆఫ్ లా అమలు చేయడంలో భారతదేశం 142 దేశాల్లో 77వ స్థానంలో ఉంది. నేర న్యాయ వ్యవస్థను అమలు చేయడంలో 89వ స్థానంలో ఉంది. భారతదేశంలో నేరాలను అదుపు చేయడంలో ఫోరెన్సిక్ సైన్స్, కృత్రిమ మేధ, ఏఐ వంటి టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగిస్తున్నామని, ప్రజలకు న్యాయాన్ని సకాలంలో సంతృప్తికరంగా అందించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నాడు అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ సమ్మిట్లో ప్రసంగిస్తూ అన్నారు. కేంద్ర హోంమంత్రి మాటలకు ఆచరణలో కనిపిస్తున్న దానికి పొంతన లేదు. తాను మాట్లాడిన ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలోనే 50%కి పైగా ఖాళీలు ఉన్న విషయం ఆయనకు తెలియనిది కాదు. జైళ్లు నిండిపోకుండా ఉండాలంటే, ప్రజలకు సకాలంలో న్యాయం అందాలంటే న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయాలి. కానీ దేశంలో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో 5.1 కోట్ల మేరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. సగటున 3 ఏళ్లకు పైగా 61% కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. 1987లో లా కమిషన్ దేశంలో ప్రతి 10 లక్షల మందికి కనీసం 50 మంది న్యాయమూర్తులు ఉండాలని తెలిపింది. కానీ ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదు. ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది న్యాయమూర్తులే ఉన్నారు. జిల్లా కోర్టులో ప్రతి జడ్జిపైన 2200 కేసుల భారం ఉంది. ఈ పరిస్థితి మూలంగా క్రింది కోర్టుల్లో 3 ఏళ్లకు మించిన పెండింగ్ కేసులు 25 నుంచి 45%కి పెరిగిపోయాయి. బీహార్లో అయితే క్రింది కోర్టుల్లో 71% కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టుల్లో ఈ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంది. దేశంలోని 25 హైకోర్టుల్లో 5 ఏళ్లకు మించి పెండింగ్లో ఉన్న కేసులు 51%కి పైమాటే. సుప్రీంకోర్టులో అయితే 81,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దేశం అత్యాధునిక ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందాలంటే నేర న్యాయ వ్యవస్థ, రూల్ ఆఫ్ లా సక్రమంగా ఉండడం ముఖ్యం. ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పేందుకు కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కొలమానం కాదు. సామాజిక శాంతి, అందరికీ సమాన న్యాయం కూడా అభివృద్ధికి కొలమానాలే. కానీ ఇక్కడ ప్రజలకు సకాలంలో న్యాయం అందడం అనేది ఒక సుదూర స్వప్నంగా మిగిలిపోయింది. న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అన్నది ఒక నానుడి. కానీ మన నేతలు ఎంత టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా, కోర్టులు, పోలీస్ స్టేషన్లకు వెళ్లిన వారికి మనం ఎన్ని దశాబ్దాలు వెనుకగా ఉన్నామో అర్థమవుతుంది. ప్రజలకు న్యాయం అందడమే కష్టమైనప్పుడు దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు అన్న తేడా లేకుండా సమాన న్యాయం అందడానికి మనకు ఎంతకాలం పట్టాలి? దేశంలో పేరుకుపోయిన కేసులన్నీ పరిష్కారం కావాలంటే 324 సంవత్సరాలు పడుతుందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో పేర్కొంది. న్యాయ వ్యవస్థలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, బీసీల శాతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జిల్లా కోర్టులో న్యాయమూర్తుల్లో కేవలం 14% మంది ఎస్సీలు కాగా, హైకోర్టులో ఎస్సీ, ఎస్టీలకు చెందినవారు 5% మంది మాత్రమే ఉన్నారు. బీసీలు కేవలం 25.6% మంది మాత్రమే. న్యాయ వ్యవస్థ వేగంగా న్యాయం అందించకపోవడానికి న్యాయమూర్తుల సంఖ్య, మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణమైతే ప్రజలు చట్టం, న్యాయం పట్ల నమ్మకం కోల్పోవడానికి పోలీసు వ్యవస్థ కూడా కారణం. భారతదేశంలో పోలీసింగ్ పరిస్థితిపై కామన్ కాజ్, లోక్ నీతి, సిఎస్డిఎస్ వారం రోజుల క్రితం విడుదల చేసిన నివేదిక అనేక పచ్చి నిజాలను వెలికితీసింది. దేశంలోని 8,000 మంది పోలీసులను ఈ సంస్థలు ప్రశ్నించి నివేదికను రూపొందించాయి. దేశంలో నేరాలను పరిష్కరించాలంటే చట్ట వ్యతిరేకంగా బలప్రయోగం చేయడమే సరైందని పోలీసుల్లో అత్యధికులు భావిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. వారికి రూల్ ఆఫ్ లా అన్న నిబంధనలు పాటించడమన్నా లెక్కలేదని తెలిపింది. సమాచారం రాబట్టాలంటే హింస తప్పదని సగానికి పైగా పోలీసులు చెప్పారని వెల్లడించింది. వ్యవస్థ నేరస్తులను రక్షిస్తుందని ఈ నివేదిక తెలిపింది. ప్రజల్లో భయం ఉండాలంటే బలప్రయోగం తప్పదని 55% మంది పోలీసులు చెప్పారని, సీరియస్ కేసుల్లో 3rd డిగ్రీ ప్రయోగించాల్సిందేనని 30% మంది సమర్థించుకున్నారని, చిన్న నేరాలకు కూడా హింసించకపోతే నిజాలు బయటికి రావని 9% మంది పోలీసులు చెప్పారని తెలిపింది.
అరెస్టుకు నిబంధనల ప్రకారం వ్యవహరించాలంటే ప్రతిసారి సాధ్యం కాదని 24% మంది పోలీసులు అంగీకరించారని తెలిపింది. పోలీసుల ప్రతాపానికి గురైన వారిలో అత్యధికులు దళితులు, ముస్లింలు, ఆదివాసీలు, మురికివాడల్లో నివసించే వారే కావడం గమనార్హం. దీంతో చట్టాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఎలాంటి ఫోరెన్సిక్ నైపుణ్యం లేకుండానే డాక్టర్లు వైద్య పరీక్షలు చేయడం, మెజిస్ట్రేట్లు తరచూ మౌన ప్రేక్షకులుగా ఉండిపోవడం సహజ పరిణామం. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2011-2022ల మధ్య పోలీస్ కస్టడీలో 1107 మంది మరణించారు. కానీ ఒక్క పోలీస్ అధికారికి కూడా శిక్ష పడలేదు. అసలు భారత న్యాయ వ్యవస్థనే పోలీసు హింస కమ్మి వేసిందని, టెక్నాలజీ, AI గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక రకంగా పోలీసు హింస అనేది దేశంలో వ్యవస్థీకృతంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగం పోలీస్ కస్టడీలో హింసాకాండను పూర్తిగా నిషేధించింది. నాగరిక సమాజంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలు ప్రధానం. హింస అనేది ఆటవిక సంస్కృతిని ప్రతిబింబించడమే కాదు, మానవ సంబంధాలను హరించివేస్తుంది. సమాజంలో అన్ని వర్గాలకు చట్టం సమరీతిలో వర్తించాలంటే పోలీసులు వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనంతో వ్యవహరించాలి. హింసాకాండకు వ్యతిరేకంగా అనేక దేశాలు అంతర్జాతీయ ఒడంబడికలకు అనుగుణంగా చట్టాలు చేసినప్పటికీ మన దేశం మాత్రం ఈ విషయంలో పెద్ద పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. హింస, చట్ట వ్యతిరేక హత్యలకు రాజకీయ వ్యవస్థలు ప్రోద్బలం కలిగించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో మానవ హక్కుల సంఘాలు కూడా కోరలు లేని నామమాత్ర సంస్థలుగా మిగిలిపోయాయి. 1997లో డీకే బసు వర్సెస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు పోలీస్ కస్టడీలో హింసాకాండ, మరణాలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. పోలీస్ కస్టడీలో హింసాకాండ మానవ హక్కులను పూర్తిగా హరించివేసి మనిషి ఉనికికే ముప్పుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దాదాపు 19 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు పోలీసు సంస్కరణలపై సమగ్రమైన తీర్పునిచ్చింది. కానీ ఇంతవరకు ఈ సంస్కరణలపై ఏ ప్రభుత్వమూ దృష్టి సారించలేదు. ఈ సంస్కరణలు కావాలని సుప్రీంకోర్టులో పోరాడిన ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్, పోలీసులు, రాజకీయ నాయకులు పరస్పరం ఆధారపడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. పోలీసులు లేకుండా రాజ్యం కోరలు లేనిదవుతుందని అన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు తమ అడుగులకు మడుగులొత్తాలని, తమ రాజకీయ ఎజెండా అమలు చేయాలని అనుకుంటారని, పోలీసులపై రాజకీయ నేతల పెత్తనం లేకుండా కొంత స్వతంత్రత ఏర్పరచడం అవసరమని అన్నారు. పోలీసుల శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతల నుంచి దర్యాప్తు బాధ్యతలను వేరు చేయాలని చెప్పిన సుప్రీంకోర్టు వారు జవాబుదారీగా వ్యవహరించేందుకు అనేక ప్రతిపాదనలు చేసింది. డీజీపీలను తాత్కాలికంగా నియమించకుండా యూపీఎస్సీ ద్వారా నియమించాలని తెలిపింది. డీజీపీలకు నిర్దిష్టంగా 2 ఏళ్ల కాలపరిమితిని విధించి రాజకీయ జోక్యం లేకుండా చూడాలని, బదిలీలు, పోస్టింగ్లు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డుకు అప్పగించాలని, పోలీసులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, కేంద్ర స్థాయిలో జాతీయ సెక్యూరిటీ కమిషన్ నియమించి నియామకాల బాధ్యతలు అప్పగించాలని తెలిపింది. ఈ సూచనలేవీ ప్రభుత్వాలు పాటించడం లేదని, అనేక రాష్ట్రాల్లో నిబంధనలను ఉల్లంఘించి పోలీసులను నియమిస్తున్నారని, ఈ నియామకాల్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందని ఇటీవలి ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాము మే నెలలో పోలీస్ సంస్కరణలపై దృష్టి సారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. అప్పటికి ఆయన పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత కొత్త సీజే ఈ తీర్పులపై దృష్టి సారిస్తారో, కాలగర్భంలో కలిపివేస్తారో చెప్పలేం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కనీసం 3వ స్థానానికి చేరాలనుకుంటున్న భారతదేశం ఆ దేశాల్లో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా న్యాయ, భద్రతా వ్యవస్థలను సంస్కరించుకోకపోతే అభివృద్ధికి అర్థం లేనట్లే.